దినానికి మేము కలుగాక చేయించిన సంఘానికి నా తోటి సేవకులకు ప్రభుత్వ శుభాలు. దేవుడి తరుణం గురించిన విధానం బట్టి దేవునికి ఘనత మేము ప్రభావం యుగములు కలుగుగాక. ఆమె పిల్లగా మరి గతించిన కొన్ని రోజులుగా కొన్ని మాసాలుగా సంఘకాండంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా దాన్ని కొనసాగింపు చేస్తూ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు సంఖ్యాకాండం 28వ అధ్యాయము మొదటి కొన్ని మాటలు చూసుకుని మనకి వెళ్దాం పిల్లలు. సంఖ్యాకాండము 28వ అధ్యాయం మొదటి కొన్ని మాటలు. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులకు ఇలాగో ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలేను. మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలేను. సరిపోతుంది పిల్లలు. ప్రాముఖ్యంగా పిల్లల మరి గతించిన దినాల్లో మనం విన్న మాటలు మనకు బాగా తెలుసు. 27వ అధ్యాయం చివరి భాగంలో మోషే గారు దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా నేను ఎలా వెళ్ళిపోతాను కాబట్టి ఇశ్రాయేలుకు మళ్ళీ నాయకుడు ఉండాలి కాబట్టి ఒక నాయకుడు నిలబెడితే బాగుంటుందని మోషే గారు తన ప్రపోజల్ ముందు పెట్టినప్పుడు, నువ్వు దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు, నీ సేవకుడైన యెహోషువ ఉన్నాడు, ఆయన మీద నీ పాలనలో నీకు వచ్చిన ఘనతలో కొంత అతని మీద ఉంచుమన్నట్టుగా మోషే గారు ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు. దేవుడు సాక్షాత్తు యెహోషువను ముందు పెట్టేశాడు. 28వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయంలో మనకి ఎక్కువగా బలుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నియమకాల గురించి, బలుల గురించి. ఇశ్రాయేలు చరిత్రలో ఇది ప్రాముఖ్యమైన ఘట్టం. 40 సంవత్సరాల జీవిత చరిత్రలో వారి అరణ్య మార్గంలో మనకు ఆత్మీయ యాత్ర ఎలాగైతే ఉందో వారికి కానాను యాత్ర కూడా అలాంటిది. దేవుడు ప్రతి దాన్ని పరీక్షించాడు. వారిని నిజంగా చెప్పాలంటే వారిని ప్రతి దాంట్లో వారి జీవన విధానంలో పాత జీవితం వైపు తిరుగుతున్నారా, లేక కొత్త జీవితంలో మార్పులను తీసుకుని వచ్చారా, తన జీవితంలో ఇంకా ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నారు లేదని క్షుణ్ణంగా 40 సంవత్సరాలు వారిని పరీక్షించేశాడు. ఆయనకి ఇష్టమైన వారిని ఇంకా చెప్పాలంటే మనం గతించిన దినాల్లో ఒక సంఖ్యను అనుకున్నాం. వారు లెక్కింపబడిన కాలబలం ఎంత అంటే 6,03,550 అన్నాడు. అది 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ లెక్కించినప్పుడు 6,01,735. అందులో మళ్ళీ ఒక మాట ఏమన్నా అంటే 6,03,550 ఉన్న వారంట ఏ ఒక్కడు లేడంట ఈ 6 లక్షల ఈ జనాంగంలో. అందులో ఇంకా చెప్పాలంటే అది యెహోషువ కాలంలో చెప్పాలంటే మోషే గారు కూడా లేరు, ఆరోన్ గారు కూడా లేరు, ఇంకా మిరియాం గారు కూడా లేరు, కనిపించట్లేదు. ఇంకా సెలెపోదు కూడా లేరు. ఆయన కుమార్తెలు కూడా అన్న మాట ఏంటంటే వారిలా చనిపోలేదు, గౌరవ కుమారులతో పాటు బృందంతో పాటు చనిపోలేదు, గౌరవ తండ్రితో పాటు చనిపోలేదు. కానీ వయసు వచ్చినప్పుడు వారు చేసిన అపరాధాలను బట్టి ఆయన కూడా వెళ్ళిపోయారని ఆ ప్రస్తావన తన కుమార్తెలు తీసుకొచ్చిన ప్రస్తావన వింటున్నాం. అంటే 40 సంవత్సరాల్లో చాలా మట్టుకు ఏంటంటే ఆ అరణ్య మార్గానికి ఎంటర్ అయినప్పుడు ఎంతైతే ఆ తరంలో ఉన్నారో వారు చాలా మంది వారి పాలతీల ప్రజలు స్వతంత్రించుకునే దేశానికి వెళ్ళకంటే ముందు ఆ యోర్దాను దాటే వరకు అందరూ సజీవంగా కనిపించట్లేదు. అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది వయసు అయిపోయి చనిపోయి వెళ్ళిపోయారు, కొంతమంది దేవునికి తిరుగుబడి అలా దహించి వెళ్ళిపోయారు, అందరూ కాల్చబడిన వారు చాలా మంది ఉన్నారు. అలా అందరూ వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది. చివరికి మిగిలిన వారు శేషం ఏదైనా మిగిలిందంటే యెహోషువను కాలేబు మాత్రమే మిగిలినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ భాగాన్ని మరి మాట్లాడుతూ పిల్లలు గతించిన దినాలు విన్న మాటల నుంచే మనం 3 భాగాలు అనుకున్నాం. మొదటి భాగం 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు అది సిద్ధపాటు. సీనాయి పర్వతాలు విడిచిపెట్టడానికి వారు సిద్ధపడుతున్నారు. మన జీవిత యాత్రలో కూడా మనం ఉన్న స్థితిగతుల్లో కానీ దేవుడు పిలుపు మేరకు అది ఎలాంటి స్థితి అయినా దాన్ని విడిచిపెట్టి రావాల్సిందే. అది వద్దు అన్నాడంటే అది విడిచిపెట్టి రావాల్సిందే. ఇక్కడికి ఉండాలంటే ఆయన చెప్పిన మాటకు లోబడి రావాల్సిందే. తిరిగి 10వ అధ్యాయం నుంచి 33 వరకు 2వ భాగం అన్నాం. అది ఏమన్నాడు, మోయాబు సరిహద్దు వరకు వారు వెళ్తూ ఉంటారు. వారి యొక్క ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయాణంలో వారి బ్రతుకు విధానం అంతా కూడా అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. మా చివరి భాగాన్ని 34 నుంచి 36 వరకు 3వ భాగం అన్నాం. చివరి భాగం ఆ భాగంలో దేవుడు వారికి ఇచ్చే సూచనలు సలహాలు, యోర్దాను దాటకంటే ముందుగా దేవుడు వారికి చెప్పే సూచనలు సలహాలు, అది దాటితే పాలతీల ప్రజల దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ భాగంలో మనము 2వ భాగంలో మనం గతించిన దినాలు 27 వరకు చూసాం. 28వ అధ్యాయంలో మొదటి భాగంలో అన్న మాట ఏంటంటే ఆయనకంటూ ఒక నైవేద్యాన్ని, ఒక బలిని అర్పించినప్పుడంట ఏ రీతిగా అర్పణలు తీసుకొని రావాలి, అది ప్రతి దినము తీసుకొని రావాలి,
అలా ప్రత్యేకమైన సూచనలు సలహాలు దేవుడు ఇక్కడ 27వ అధ్యాయం 28వ అధ్యాయం 29వ అధ్యాయం 29వ అధ్యాయంలో మనకు ప్రత్యేకంగా చెప్పినట్టు మనకు కనబడుతుంది. ప్రతి నెల ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు అంటారు చూడండి పిల్లలు. ఆ మాట చదువు కింది బాగా చదువుతూ, మరియు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపంగా ప్రతిదినము అంటున్నాడు. ప్రతిదినము. అందుకని ఇశ్రాయేలుకు బలులంటే భయం, పండుగలంటే భయం పిల్లలు. పండుగ ఏ రోజు కూడా సంతోషంగా ఆచరించిన వాళ్ళు కాదు ఇశ్రాయేలు. అందుకనే స్వాస్థానికి వెళ్ళిపోయిన తర్వాత పండుగలు మర్చిపోయారు, దేవుడిని మర్చిపోయారు. కారణం ఏంటంటే అది కఠినమైంది. పస్కా పండుగనే మనకు బాగా తెలుసు, తినే విధానం మనకు బాగా తెలుసు. పొంగలి అంటేనే మనకు నచ్చదు. సర్వసాధారణంగా పూరీలైనా ఇంకా చెప్పాలంటే అప్పడాలైనా మనకు పెద్దగా ఉంటే అది సైజు పొంగినట్టుగా ఉంటే నాకు నచ్చుతుంది. ఇంకా చెప్పాలంటే దాంట్లో ఆయిల్ ఏమి యాడ్ చేయదు, అది ఉడకదే మంచిగా ఉడికితేనే నచ్చుతాం. అది పచ్చి మాంసం లాంటిది వారు తినేవాళ్ళు. ఇంకా తినే విధం ఒక చేతిలో కర్ర, నడుపు దట్టి కట్టుకునే ఉండేవాళ్ళు, కడుపు కట్టుకుని చెప్పులకు అంటే కాళ్ళకు చెప్పులు ఉండేవి. అంటే ఎప్పుడు పరిగెడితే విధానాన్ని తెలియజేసేవారు. అంటే సంతోషంగా కుటుంబంతో పాటు కలిసి కూర్చొని తినే విధానం ఇశ్రాయేలు చరిత్రలో పండుగల్లో కనిపించదు. అందుకని పండుగలు అంటే వారికి భయం వచ్చేది. అందుకని దాన్ని కాలక్రమేణా అంటే అది ఆచరించే విధానం దేవుడికి అసహ్యం అయిపోయింది. అందుకని మీ పండుగల్ని నేను అసహించుకుంటానని ఇశ్రాయేలుతో చెప్తున్న మాటలు మనం ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఇక్కడ ఏ రోజు తీసుకొని రావాలి, మనకు 7 నెలలు ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి. మొదటి నెలలో మనకు పస్కా పండుగ కనబడుతుంది. ఇంకా 7వ నెలలో ఇంకొక మంచి పండుగ వస్తుంది, పన్నశాల పండుగ, గుడారాల పండుగ కనబడుతుంది. ఈ పండుగలన్నీ కూడా 28వ అధ్యాయం 29వ అధ్యాయం మనకు కనబడుతూ ఉంటాయి పిల్లలు. 29వ అధ్యాయం ఒక మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం. 12వ వచనం. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. అప్పుడు మీరు జీవనోపాధి ఏ పనులు లేదు చూడండి పిల్లలు. అంటే ఆ పండుగ రోజున ఏ పని చేయొద్దు అంట. ఇశ్రాయేలుకు ఉన్న నియమాలు అలాంటిది. అందుకని అప్పుడప్పుడు అంటారు మేము కూడా ఇశ్రాయేలమే, మేము అది చేస్తామంటే ఇశ్రాయేలుతో సరిపోల్చుకోవడానికి నిజంగా ఆ నియమాలు, ఆ ధర్మశాస్త్ర విధులు మనకు సరితూగినవి కావు. వారికంటే ఒక కట్టు ఉంది. ఎందుకంటే వారికి సరైన మార్గం నిలబెట్టాలనుకున్నాడు. ఎందుకంటే 400 సంవత్సరాలు చిన్న అమౌంట్ కాదు, చిన్న సంఖ్య కాదు, అది చిన్న నంబర్ కానీ కాదు. వారు అన్ని దేవతలు పూజించే విషయంలో అంటే ఐగుప్తులు ఏ దేవతలైతే ఆరాధించారో, ఏదైతే తిన్నారో, ఎలాగైతే బ్రతుకారో అదే జీవనము ఇశ్రాయేలుకు అవలంబం చేశారు. తరాలు 4-5 తరాలు వెళ్ళిపోయే వారి బ్రతుకు విధానం. వారు పూర్తిగా దేవుడు వారిని మార్చాలనుకున్నాడు. మార్చుకునే విధానంలోనే ప్రతిదినం పండుగను ఆచరించాలి. అంతేకాదు బలులు అర్పించాలి. అది ఏడాదిదైతేనే అర్పించాలి. మళ్ళీ నిర్దోషమైనది ఉండాలి, మొగదై ఉండాలి, అందులో దోషం ఉండదు, మచ్చదై ఉండదు. ఇలా అన్ని నియమాలు ఎందుకు పెట్టేసారంటే ఒక క్రమాన్ని నేర్పించాలి అనుకున్నాడు. చిన్నప్పుడు పిల్లలకి అరే మంచి పెట్టుకోరా, నీట్గా పెట్టుకోరా, దువ్వుకొని వెళ్ళరా, ఐరన్ బట్టలు వేసుకోరా, ఇంకా ఏది కావాలన్నా అన్ని స్కూల్కి వెళ్ళి పంపించే పిల్లల్ని ఎలాగైతే బిగినింగ్లో మనం పంపించి అన్ని రెడీ చేసి పంపిస్తాము, కాలక్రమం ఏమైపోతుంది వాళ్ళని రెడీ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటాడు. సంవత్సరాలకు వచ్చే మనల్ని కూడా కొత్తలు మనం నడిపించినట్టుగా ప్రతిరోజు మనం తీసుకుని వస్తుంది. తర్వాత కాలక్రమం ఏమైపోతుంది, మనమే ఆటోమేటిక్గా రెడీ వచ్చేసినట్టుగా దేవుడి కూడా నేర్పించాలనుకున్నాడు. 40 సంవత్సరాలు ఒకప్పుడు తెగులు సంబంధించుకుంటూ వస్తుంది, కొంతమంది హతులైపోతున్నారు. ఇంక ఈ 40 సంవత్సరాల్లో యుద్ధ ప్రావీణ్యం నిలబడుతున్నారు. ఈ 40 సంవత్సరాలు దేవుడి కొరకు బ్రతికి వారు నిలబడుతున్నారు. పరిచర్య జరుగుతుంది, వ్యతిరేకంగా సనుగులు వినబడుతుంది. ఇవన్నీ కూడా 40 సంవత్సరాల జీవితం అది మామూలు విషయం కాదు. ఇంకా గొప్పగా వారి బ్రతుకులంతా మనం మార్చేయాలనుకున్నాడు. అందుకనే ఎవరైతే దేవుడి కొరకు బ్రతకాలనుకున్నారో వారి చెప్పులంట అరిగిపోలేదంట, ఇంకా కాళ్ళు వాపులు రాలేమంట, ఇంకా చెప్తూ వారి బట్టలంట పాత గిల్లలేమంటాడు. ఇంత గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. కానీ ఎవరైతే వ్యతిరేకంగా నిలబడుతున్నారో సంహారం చేస్తున్నాడు, తెగులు వస్తుంది, వారిని దయించి వేస్తున్నాడు, పాములు వస్తున్నాయి. ఇవన్నీ కూడా తెగులు అనేది దయించి మరి వారిని కాల్చి వేసినట్టు కనబడుతుంది. అందుకనే వారు చేసిన పాపాలంట వారు యెహోవాను పరిశోధించేది, అందుబట్టి తెగులు చేత వారిని సంహరించిన మాట మన కీర్తన భాగంలో చూస్తుంటాం పిల్లలు. ఇక్కడ ఈ భాగాలంతా కూడా 28, 29 మనకు బల్ల గురించి మాట్లాడతాం. 30వ అధ్యాయంలో మొదటి భాగాల గురించి మాట్లాడుతూ మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకున్న ఎడల లేక తాను బదుటకు ప్రమాణం చేసిన ఎడల తప్పక. ఇది మంచి మాట కదా పిల్లలు. మనం అనుకున్న మాటలు మనకి ఒకవేళ కమిట్మెంట్స్ ఏదున్నా, ప్రామిసెస్ ఏదున్నా దేవునితో ఒకవేళ ఉడంబడిక చేసుకుంటే అది ఎలాంటిదైనా కానీ, స్థితిగతులు ఎలా ఉన్నా కానీ మన మాట మనిషికి మాట ఇస్తేనే అయ్యో ఆయనకు మాట ఇచ్చానండి, నేను అది మాట నెరవేర్చుకున్నాను, ఇంకో నిర్ణయానికి వెళ్ళాలి, మనుషులతోనే మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవునితో అంటే ఒక ఉడంబడిక చేసుకున్న తర్వాత దాన్ని ఎలాంటిదైనా కానీ దాన్ని కట్టుబడి ఉండాలంట. మంచి నియమే కదండి. నేను వస్తానన్నప్పుడు దేవుని దగ్గరికి
వచ్చే విధంగానే ఉండాలి. దేవుడికి ఈ రోజు నేను కానుక ఇస్తానని అనుకున్నాను. సర్వసాధారణంగా మనం ఏంటంటే దేవుడు మన జీవితంలో మేము చేస్తే ఒక దశం భాగాన్ని లేకపోతే కానుకలు ఒక 100 దాని కానుక పెడతాం మనం అనుకుంటాం. కానీ ఏమైపోతుందంటే డబ్బు దగ్గరకు వచ్చేసరికి మనిషిని ఆటోమేటిక్గా మనకు ఆశలు ఏంటంటే మనిషిని లాగుతూ ఉంటాం. డబ్బు ఇచ్చే విషయంలోనే మనం దేవుని దగ్గర చాలా వెనుకడుగు వేస్తూ ఉంటాం. మీ తండ్రి బాగా చేస్తూ ఉంటాం. మనం అది తినడం వెంటనే అపొస్తలుల కార్యాలు మనం చూస్తున్నాం కదా, అందరూ అమ్మి పెడుతున్నారు, అమ్మి ఇస్తున్నారు. వారు కూడా ఇవ్వాలనుకున్నారు. కానీ ఏంటంటే డబ్బు మనిషిని ఏమైపోయింది, ప్రేరేపించేసింది. అయ్యో కొంత ఉంటే బాగుంటుంది కదా అని అననీయ సత్పిల్లలు వాళ్ళు ప్రేరేపబడి దాచుకున్నట్టు ఉంది. అంటే ఒకవేళ ఒడంబడిక చేసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. ఇంకా చెప్తూ స్త్రీల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే కుమార్తె ఒకవేళ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక ఒడంబడిక చేసుకుంది అనుకోండి, ఆ తండ్రి ఒకరు ఒప్పుకుంటే అది నిలిచుంటుంది. ఒకవేళ తండ్రి ఒప్పుకోలేనుకున్నా నిలిచుంటుంది. ఒకవేళ భర్త దగ్గర వెళ్ళిపోయిన తర్వాత కూడా దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి లేకపోయినా పర్లేదు, తండ్రి దగ్గర ఉన్నది కాబట్టి భర్త దగ్గర వెళ్ళిన తర్వాత ఆ నియమం వేరని మాట్లాడతాం. ఏదేమైనా కానీ ఒక ఒడంబడిక చేసుకుంటే దానికి భద్రాలయం ఉండాలా, అది లేకుంటే శిక్షలోకి తీసుకొస్తున్న విషయాన్ని ఈ 30వ అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు పిల్లలు. ఆ చివరికి ఒక మాట చూడండి పిల్లలు, 30వ వచనం 11వ వచనం, ప్రతి మొక్కుబడిని ప్రమాణపూర్వకంగా ప్రతి బాధ్యతను ఆమె భర్త సిద్ధపరచవచ్చును. ఒకవేళ మనం ఒక ఆలోచన మన ప్రార్థన పూర్వకంగా మన నిర్ణయంకి వచ్చేసాము. తండ్రి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆలోచించే తండ్రి అంటే ఆయన కింద మనం ఉన్నప్పుడు అంటే తండ్రి మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి ఇంకా మనం ఒక ఇంకా చెప్పాలంటే ఇండిపెండెంట్గానే ఉన్నారు కాబట్టి ఎవరైతే తండ్రి కింద ఆధారపడుతున్నారు కదా. ఇప్పుడు డిపెండ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, భర్త ఏ చెప్తే వినాల్సింది వస్తుంది, అలాగే తండ్రి ఏ చెప్తే వినాల్సింది. ఇండిపెండెంట్ అయ్యే వరకు మీ నిర్ణయం మీద నిలిచి ఉంటే పర్లేదు. ఒకవేళ నిలిచినకపోతే తండ్రి వద్దన్నాడు అనుకోండి, పర్లేదు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు అనే విషయాన్ని ఒక కుమార్తె చెప్తున్నాడు. అలాగే భర్త దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నీకు నిర్ణయం వచ్చింది, నేను ప్రమాణం చేసుకున్నాను, కట్టుబడి ఉన్నాను. ఒకవేళ భర్త వద్దన్నాడు అనుకోండి, రద్దు చేయొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ భర్త ఒప్పుకున్నాడు అనుకోండి, అది చేయొచ్చు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఏదైనా కానీ స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చు. అయితే ఆమె భర్త నానాట దాని గురించి ఊరకొంచు వచ్చేలా వాడు ఆమె మీద ఉన్న మొక్కుబడులన్నింటినీ, ఆమె ఒట్టులన్నీ స్థిరపరచబడము, అది తీర్చాల్సిన బాధ్యత అతనికి ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇంకా చెప్తూ అతడు వినిన తర్వాత వాటిని ఒత్తుగా రద్దు చేసేలా ఆమె దోష శిక్షను భరించు. ఇవి భర్తను గురించి, భార్యని గురించి, తండ్రిని గురించి, బాల్యంలో తండ్రి ఇంటనున్న కుమార్తెని గురించి యెహోవా మోషేకి ఇచ్చిన కట్టడలు అని చెప్తున్నాడు. అంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒక కుమార్తె, ఒక స్త్రీకి ఎలా, ఆడపిల్లకి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో తండ్రి నెరవేర్చకపోవచ్చు. భర్త దగ్గరికి వచ్చిన తర్వాత భర్త కూడా నెరవేర్చవచ్చు. కానీ ఒకవేళ మాటికి అంటున్నప్పుడు అది తీర్చకపోతే ఆ శిక్ష ఉంటుంది. దయచేసి అలా ఉండొద్దు. ఇవి నియమాలనే విషయాన్ని ఆ కుటుంబాలకు, అంటే ఇశ్రాయేలు సమాజానికి తెలియజేసినట్టుగా ఈ 30వ అధ్యాయం మనం చూస్తుంటాం. 30వ అధ్యాయం బిగినింగ్ లో కొన్ని మాటలు చూస్తున్నాం పిల్లలు. మరి యెహోవా మిద్యానీయులు సరిపోతుందమ్మా. ఇక్కడ మనం 25వ అధ్యాయము 15 వర్షాలు కూడా ఈ ప్రస్తావన తీసుకొస్తూ అక్కడ అంటాడు పిల్లలు, మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రం వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతము చేయుడి అంటాడు పిల్లలు. వారి తంత్రం వల్ల మిద్యానీయులు, మనకు ఆ ప్రస్తావన గతించిన వాళ్ళు కూడా మనకి జ్ఞాపకం చేసుకుని మిద్యానీయుల ప్రస్తావన వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మిద్యానీయులు ఇశ్రాయేలుకి చేసే హింసకు ప్రతి హింస చేయండి. వారు హాని చేశారు కాబట్టి వారిని హాని చేయమన్నాడు, హింస చేయమన్నాడు. తర్వాత నీవు నీ స్వశం ఎదుగు చేర్చబడదు అని మోషేకి సెలవిస్తున్నాడు. మోషే నువ్వు వెళ్ళిపోతావు నాన్న, నీ పితరుల దగ్గర నువ్వు వెళ్ళిపోతావు, అంటే నువ్వు చనిపోతావు అనే విషయాన్ని మోషే గారికి తెలియజేస్తున్నారు. అలా తెలియజేసినప్పుడు మోషే ప్రజలతో మీరు కొందరు సరిపోతుంది పిల్లలు. ఇక్కడ ఒక గోత్రం నుంచి 1000 అయితే ఎంతమంది అవుతారు? ఇప్పుడు ఒక గోత్రం నుంచి 1000 అయితే 12,000 మంది అవుతారు. ఈ యుద్ధానికి సన్నిద్ధమవుతున్నారు. మిద్యానీయులతో యుద్ధం అన్నాడు. వారు ప్రతి వారిని నిజంగా సంహరించి వచ్చేసారు పిల్లలు. వారందరూ కూడా దోచుకుని వచ్చేసారు, అందరినీ సంహరించేసారు. ఆ యుద్ధంలో ఇంకా చెప్పాలంటే ఒక ప్రవక్త కూడా హతుడైపోతుంటాడు. ఆ మాట కూడా చూడండి పిల్లలు. 6వ వచనం 7వ వచనం యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రేకెమును, నూరును, హూరును, రేమాను చంపిరి. బేయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి అన్న పిల్లలు.
ఇక్కడ బిలాం కూడా చంపబడ్డ పరిస్థితి ఈ యుద్ధంలో కనబడుతుంది. ఆ పరిసర ప్రాంతంలో ఉండేవాడు కాబట్టి అతను కూడా చంపబడ్డ విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ తీసుకున్న మాట ఏంటంటే దేవుడు వద్దనంటే దాన్ని సమూలంగా నాశనం చేసి రావాలి. అది దావీదు గారి కాలంలో కూడా జరిగింది. అంతేకాదు సౌలు గారి కాలంలో మనం చూస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఏ రాజుల కాలంలో చూసినా కానీ అది నాశనాన్ని తీసుకొచ్చేది, నష్టం వచ్చేది మనల్ని. ఇంకా చెప్పాలంటే మనల్ని అది పాడు చేసే విధంగా ఉంది కాబట్టి మన మనుషులు మనవారు అది నేర్చుకుని పాడైపోతారు. కాబట్టి అది బొత్తిగా ఉండకూడదు అన్నప్పుడు దాన్ని సమూలంగా నాశనం చేసి రావాలి. అది చిన్నవారని, క్రొవ్విన వాటి అని, అయ్యా అది ఆడువారని దాన్ని మిగిల్చి రావద్దు అనే విషయాన్ని మనకు ఎక్కువగా మన సమయలు ప్రస్తావన ఆయన మాట్లాడుతున్న మాటను బట్టి సౌలు గారి ప్రస్తావన మనకు గుర్తుకొస్తూ ఉంటాం, ఎక్కువ గుర్తుకొస్తుంది. ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతుంది. ఇప్పుడు మాటలో నేను జ్ఞాపకం చేసి ఇది చెప్తాను పిల్లలు. 33వ అధ్యాయం 50 వచ్చిన పిల్లలు 33వ అధ్యాయం 50 వచ్చిన ఆ ప్రస్తావన తీసుకుని వస్తాను. ఎందుకు మాట్లాడుతుంటే, అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసం వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులో ముళ్ళుగాను మీ ప్రక్కలలో శూలంగాను ఉండి మీరు నివసించు దేశంలో మిమ్మల్ని బాధ పెట్టెదరు అన్న పిల్లలు. ఆ దేశ జనులు ఒకరు అన్యులు కానీ, ఎందుకంటే ఇది ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే మనకు అబ్రాం గారి కాలంలో కూడా ప్రవచనం అదే ఉంటుంది. ఆ వారి యొక్క ఆ అమాలీకులు కానీ, అమోరీయులు కానీ, ఈ మిద్యానీయులు కానీ, ఇలా 7 జాతుల వారి యొక్క అక్రమం సంపూర్తి కాగానే ఆ దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు దేవుడు. వారిని అక్కడ వెళ్ళిపోయిన తర్వాత బొత్తిగా నాశనం చేసి వారిని తీసేయాలి, పంపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దేవుడు వారికి ఇచ్చేసారు నిబంధన. ఒకవేళ వారు కనుక ఉంటే మీ పక్కన బల్లెల్లో ఉంటారు, మీ కళ్ళలో శూలాలుగా ఉంటారు, ఎప్పుడు మీకు గుచ్చుకున్నట్టు ఉంటారు. వారి చేత మీరు ప్రేరేపబడి మీ నీతి క్రియలు, మీ న్యాయమైన క్రియలు ఈ 40 సంవత్సరాల్లో మీరు నేర్చుకున్నది మళ్ళీ మార్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వారిని ఉండనివ్వద్దు అంటాడు. అందుకనే ఎందుకు అంత హానికరం అంటే, ఏర్పరచబడిన వారు సైతము, రాజులు సైతము, ఇంకా చెప్పాలంటే సొలొమోను సైతము వాటికి ప్రేరేపింపబడినట్టుగా మనకు అర్థమవుతుంది. తన బ్రతుకు కూడా మారిపోయింది. అందుకని ఇది మంచిది కాదని దేవుడు చెప్పిన తర్వాత దానికి లోబడి ఉండడము, కట్టుబడి ఉండడం అనేది చాలా మంచిది. ఈ మిద్యాలని సమస్తాన్ని పూర్తిగా నాశనం చేస్తారు పిల్లలు. ఇంకా మాట్లాడుతూ 11వ వర్షంలో వారు మనుషులేమి పశువులేమి సమస్తమైన కొల్లు సొమ్మును మిద్యాల ఆస్తిని యావత్తును తీసుకున్నారు. అందరినీ నాశనం చేసి యావత్తు ఆస్తిని పట్టుకున్నట్టుగా కనబడుతుంది పిల్లలు. మనకు ఇదే మిద్యాల చరిత్ర గురించి గిద్యోను గారి కాలంలో కనబడుతుంది. మిద్యానుతో గిద్యోను అనే మాట. వారు కూడా ఏంటంటే దుర్మార్గులమైన స్థితిగతులు. వారు ఏంటంటే తినడానికి నోచుకొని లేకుండా ఎంత మట్టుకు అరణ్య మార్గంలో కాలినడక వరకు వెళ్ళగలుగుతారో అంత మట్టుకు వారి పంటనంతా కూడా నాశనం చేస్తూ ఉంటారు. కఠోరమైన బానిసత్వంలో వెళ్ళిపోతారు. ఇంకా తినడానికి నోచుకోలేని పరిస్థితులు, ఏమీ తినడానికి నోచుకోలేని పరిస్థితులు ఉన్నారు. అంతటి దుర్మార్గులు వీరు. అందుకనే వారి శేషం అనేది మిగిల్చిన ప్రతిసారి ఇజ్రాయెల్కి ఇబ్బంది కలిగితూనే వచ్చింది. ఇక్కడ 31వ అధ్యాయంలో వారిని హతం చేయమని చెప్తుంటాడు. ఇందులో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ 10వ వర్షంలో మోషే వారితో, మీరు ఆడవారందరినీ బ్రతికనిచ్చిద్దురా. ఇదిగో బిలాము మాటను బట్టి విషయంలో వీరు కారా, అందుచేత కాబట్టి మీరు పిల్లల్లో ప్రతి మగవారిని చంపుడి, ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బ్రతుకునీడి. మీరు 7 దినములు పాడమెరుపులు ఉండవలను. మీలో నరికి చంపిన ప్రతి వాడు, చంపబడిన నరిని ముట్టిన ప్రతి వాడును, మీరు చేపట్టబడిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరచుకోవాలి. సరిపోతుంది పిల్లలు. ఇక్కడ మాట చూస్తున్నారు కదా పిల్లలు, ఎవరిని బ్రతకనివ్వద్దు. ఎందుకంటే అక్కడ నేర్పించిన మాటని బిలాను మాటను బట్టి వారు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసిన వారు కాదా. అలాంటి వారు అలాంటి జనంగా ఉంటే రేపటి ఎప్పటికైనా శత్రుశేషం మిగిలి ఉంటే మనకి హాని. వారు ఎలా ఉంటారు అనేది ఇందాక అధ్యాయంలో మనం చూస్తాం కదా చివరి మాటలు. వారు శూలల్లా ఉంటారు, మీ నీతి క్రియల్ని మార్చేస్తారు, ఏర్పరచబడిన వారిని మారుస్తారు. కాబట్టి గతించిన దినాల నుంచి మనం కొన్ని రోజుల నుంచి మనం వింటున్న మాట ఏంటంటే, కొంతకాలం వారితో పాటు సాహసం చేస్తారంట వీరు వారైపోతారన్న మాట మనం ఎక్కువ వింటున్నాం కదా పిల్లలు. వారు మారిపోతాయి. కాబట్టి 400 సంవత్సరాలు ఉన్న వారు నీతి క్రియలే మర్చిపోయారు. దేవుడు అనే విషయం తెలిసిపోయింది. వారు ఐగుప్తు కంటే ముందు అబ్రాహాం గారు మా పితరులు దేవుడు ఆయనను పూజించిన అబ్రాహాం ఉన్నతంగా బ్రతకలేని విషయం ఇశ్రాయేలుకు తెలియదు. ఆ తర్వాత ఇచ్చిన ఇస్సాకు తెలియదు, యాకోబు తెలియదు, యోసేపును కూడా వారు మర్చిపోయిన స్థితిగతులకు వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడు మాకంటూ లేడని విషయానికి వచ్చేసారు. మొర్రపెట్టిన కొంత కాలానికి దేవుడు విన్నాడు, గడిపించాడు. కాబట్టి తిరిగి వారిని మళ్ళీ పరిశుద్ధపరచాలనుకున్నాడు. సంఘాన్ని మలినమైపోయిన వారి జీవితాలను తిరిగి కట్టాలనుకున్నాడు. కాబట్టి ఈ అరణ్య మార్గంలో దేవుడు పరీక్షించుకుంటూ వస్తున్నాడు, అగ్ని ద్వారా పరీక్షిస్తున్నాడు.
తెగుల ద్వారా పరీక్షిస్తున్నాడు, నీతి క్రియల ద్వారా పరీక్షిస్తున్నాడు, వారికి ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి పరిశుద్ధపరుస్తున్నాడు. వాక్కును పంపి మరీ మాట్లాడుతున్నాడు, తన సేవకు నిలబెట్టుకుని మరీ మాట్లాడుతున్నాడు. అయ్యా ఇది మంచిది కాదు, నేను నీతోనే ఉన్నానని ప్రత్యక్ష గుడారం ద్వారా మాట్లాడుతున్నాడు. మేఘస్తంభంగా వారితో ఉంటూ మాట్లాడుతున్నాడు, అగ్నిస్తంభంగా వారితో ఉంటూ మాట్లాడుతున్నాడు. దాహమైనప్పుడు నీటిని పంపిస్తున్నాడు, పూరీలను ఇస్తున్నాడు, మాంసాన్ని ఇస్తున్నాడు, తెగుళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాడే. దేవుడు మా పక్షంలో ఉన్నాడు, ఆయన వెంటనే మాతో మాట్లాడతారనేది మళ్ళీ వారు నేర్చుకోవాలనుకున్నాడు. 400 సంవత్సరాల భాష నేను వెళ్ళలేనేమో, నా తర్వాత ఉన్న రిజల్ట్ అలా కాదు. ఇప్పుడు నేను మీతోనే ఉన్నాను కొంతకాలం, 2 సంవత్సరాలు. నా తండ్రి గారు నా తల్లి గారు కువైట్ వెళ్ళిపోయారు, కువైట్ దేశంకి వచ్చారు, కష్టపడుతుంది. అలా నాకు తల్లి లేదని కాదు, నా తల్లి మళ్ళీ వచ్చింది, ఇక్కడ నుంచి నాతోనే ఉంటుందని ఎలాగైతే వాళ్ళకు మంచి భరోసా ఇస్తామో, వాళ్ళకు పిల్లలకు కుటుంబానికి భర్తకు భార్యకు ఎలాగైతే భరోసా ఇస్తామో, అలాగే దేవుడు ఏంటంటే 400 సంవత్సరాలు నేను పరీక్షించేశాను, ఇక్కడ నుంచి నేను మీతో ఉన్నానని అడుగు అడుగున వారితో ఉండి నడిపిస్తున్నాడు. తిరగబడిన వారు అనేకులు కాలగతంలో కలిసిపోయారు. అలాంటి అన్ని జనాంగాన్ని ఇక్కడ నుంచి దేవుడు ఏంటంటే బిగినింగ్ నుంచి వారి సమ్ములను నాశనం చేస్తూ ఆ జాతుల వారిని పంపించేస్తారు. ఎందుకంటే ఆ పాలు తెగులు గురించి దేశాన్ని వీరికి ఇవ్వాలి కాబట్టి. ఇలా విద్యని నాశనం చేసిన తర్వాత తిరిగి 32వ అధ్యాయంకి వచ్చిన తర్వాత కూడా మంచి మాట ఉంది పిల్లలు చూడండి. 32వ అధ్యాయం మొదటి మాటలు, రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడకు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు, దీబోను, యాజేరు, నిమ్రా, ఎప్సోను, ఎలాలే, షేబాము, నేబో, బేయేను అను స్థలములు అనగా ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మల్ని యోర్దాను అందరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. మంచి ప్రస్తావన తీసుకొచ్చారు పిల్లలు. రూబేనీయులు, గాదీయులు, ఆ ఇశ్రాయేలులో 12 గోత్రాల్లో 2 గోత్రాల వారు ముందుకు వచ్చేసారు. మోషే గారికి ఒక ప్రస్తావన తీసుకుని వచ్చేసారు. అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కానాను ప్రదేశానికి వెళ్తున్నారు. అక్కడ అన్ని జనులు ఉన్నారు. ఇప్పుడు మిద్యానులతో యుద్ధం జరిగింది, అంతకుముందు అమోరీయులతో జరిగింది. ఇలా అనేకుల్ని సంహరిస్తూ వస్తున్నారు. జాతుల వారు 1 by 1 వారు వెళ్ళిపోతున్నారు. కొంత భూభాగం అనేది వెసులుబాటు అవుతుంది, ఖాళీ అవుతుంది, వారు ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు యోర్దాను దాటలేదు. యోర్దాను దాటితేనే నిజమైన పాలు తెలియని దేశం. ఇంకా దానికి అనుసంబంధమైన దేశాలు, లెబనాన్ పరిసర ప్రాంతాలు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏం చేశారంటే ఈ గాదీలు అలాగే రూబేనీయులు వీరు ఏం చేస్తారంటే, అయ్యా ఈ యోర్దాను యువతల, అంటే యోర్దాను దాటకన్నా ముందు మనం అన్నాం కదా పిల్లలు, 34 నుంచి 36 వరకు యోర్దాను వెళ్ళకంటే ముందుగా దేవుడు ఇచ్చే సూచనలు అన్నాం. ఇప్పుడు మిద్యాను పరిసర ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ మోయాబు సరిహద్దుల్లోనే ఉన్నారు. వీళ్ళు మోయాబు సరిహద్దుల్లో ఉండగానే ఈ రూబేనీయులు గాదీలు ఏం చేస్తున్నారు, అయ్యా మేము ఈ యువతల్లోనే మాకు ఆక్రమణని అంతా కూడా మాకు ఇచ్చేయండి. ఎందుకంటే అక్కడ మంచి శ్రేష్టమైన పంట దొరికే పోతే పచ్చని గడ్డి దొరుకుతుంది, మెట్ట ప్రాంతాలు, మాకు మందలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ గడ్డి ఎక్కువ విపరీతంగా దొరుకుతుంది కాబట్టి మేము ఇక్కడే ఉంటాం, యువతలనే ఉంటాం, అవతలకి మేము రాము అని మోషే గారికి ప్రస్తావన తీసుకుని వచ్చేసారు. మోషే గారికి ఇప్పుడు ఎలా ఉంటుంది, అయ్యా మనం వెళ్ళాల్సింది పాలు తెలియని ప్రతి దేశానికి, ఇక్కడ తీరా కొన్ని యుద్ధాలు అయిపోయాయి. మిగతా జాతుల వారిని కూడా మనం వెళ్ళగొట్టాలి. కొన్ని జాతుల వారే వెళ్ళిపోయారు. ఇప్పుడు ముందుగానే సెట్ అయిపోతున్నారు, మంచిదని తెలుసుకున్నారు. రూబేనీయులు, గాదీలు అనే మాట మాకు ఇక్కడికి ఇచ్చేయండి, మేము అక్కడి వరకు రాము అంటారు. అందుకని మోషే గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. మంచిది, మీ ఆలోచన మంచిగా ఉంది, కానీ ఇక్కడ నుంచి యుద్ధం చేయవలసింది చాలా ఉంది. మీరు కనుక ఆ మిగతా వారు పాలు తెలియని దేశానికి వెళ్ళి అందరూ కూడా తమ స్వాస్థ్యాన్ని పొందుకునే వరకు వారితో పాటు కనుక మీరు యుద్ధం చేస్తే ఈ స్వాస్థ్యాన్ని మీకు ఇస్తానన్నాడు. మంచి ప్రస్తావన కదా. ఎందుకంటే ఇక్కడైతే మిద్యానులతో గెలిపొందేశారు, అమరేకులు వాళ్ళ ఆక్రమణ సంపూర్తి అయిపోయింది. ఇంకా అన్ని దేశాలు అక్కడ ఉన్నాయి, యుద్ధం చేయాల్సిన దేశాలు చాలా ఉన్నాయి. వారితో యుద్ధం చేయాలి, జనంగంతో యుద్ధం చేయాలి. వీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దాటకన్నా ముందే మేము ఇక్కడ సెట్ అయిపోతాం, మాకు బాగుందంటే మరి మిగతా వారి పరిస్థితి ఏంటి? మోషే గారు అన్నమాట ఏంటంటే వారితో పాటు కూడా చివరి వరకు అందరూ శ్వాసం పొందుకునే వరకు కూడా యుద్ధంతో మీ సహోదరులతో పాటు మీరు ముందు ఉండాలి. యుద్ధంలో అందరూ స్వాస్థ్యాన్ని పొందుకున్న తర్వాత మీరు ఈ భూభాగాన్ని, వెంట భాగాన్ని, పచ్చిగల ప్రాంతాలు మీరు తీసుకోండి. ప్రాబ్లం లేనప్పుడు మళ్ళీ రూబేనీయులు, గాదీలు ఏమంటారంటే, అయ్యా ఇది బాగానే ఉంది, ప్రస్తుతం కూడా బాగానే ఉంది, మేమేం చేస్తాం, మా పిల్లల్ని, మా స్త్రీలను అందరికీ ఇక్కడ విడిచిపెడతాము, మేము వస్తాం వారితో యుద్ధం పడినప్పుడు. వారు ఒప్పుకున్నట్టుగా ఈ భాగంలో 32వ అధ్యాయం మనకు అంతా కూడా మనకు అది అర్థమవుతుంది పిల్లలు. 33వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసినట్టు పిల్లలు, ఈ 33వ అధ్యాయం అంతా కూడా ఏం కనబడుతుందంటే, మోషే ఆరోల వల్ల తమ సేనల చొప్పున ఐగుప్తులో దేశం నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు చేసిన ప్రయాణములు ఇవి అన్నట్లు. ఎలాగైతే ఇశ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టారు వాళ్ళు, ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేల్ సమూహం బయలుదేరిందో, ఇశ్రాయేల్ సమూహం ఆ రోజు నుంచి ఇక్కడి వరకు
ఈ 33వ అధ్యాయం వరకు ఇక్కడ గాదీయులు, ఈ రూబేనీయులు వీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చేసారు. మిద్యానీయులతో యుద్ధం చేసి ఆ భూభాగాన్ని స్వతంత్రించే వరకు ఆ ప్రయాణం ఏ రీతిగా వెళ్ళాలి, ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎన్ని గోత్రాల వరకు వెంబడించాలి, ఇదంతా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఒక ప్రస్తావన తీసుకొచ్చిన మాట ఏంటంటే, మనకు హైలైట్ చేసిన మాట 37వ వర్షంలో కాదేశ్ నుండి బయలుదేరి ఏదవ దేశం కడమనున్న ఓరుకొండ దగ్గర దిగిరి యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన ఆహారమును ఓరుకొండనెక్కి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను. అహరోను 123 ఏళ్ల ఈడుగలవాడై హోరు కొండ మీద మృతి పొందెను. సరిపోతుంది పిల్లలు. ఆరోన్ గారి గురించి ప్రస్తావన మనకి ఇక్కడ కనబడుతుంది. వారు ఎవరు కూడా పాలు తెగులు ప్రతి దేశాన్ని స్వతంత్రించుకోలేదు. వారు చూసారు కానీ చేరలేని ప్రస్తావన మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మోషే గారి కంటే ముందుగానే ఆరోన్ గారు చనిపోయినట్టు కనబడుతుంది. 123 సంవత్సరాల ఈడుగలవాడు అనమాట. ఈ 33వ అధ్యాయం అంతా కూడా వారి ప్రయాణ సూత్రాలు కనబడుతున్నాయి. అయ్యా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, వారు వెళ్ళిన తర్వాత వారితో పాటు మీతో పాటు అక్కడ ఉన్నవారు మునుకున్నవారు అన్వేషణ జాతులు వారిని మాత్రం ఉండనివ్వద్దు. వారు మీ యొక్క నీతి క్రియల్ని, మీ యొక్క స్థితిగతులు, మీ బ్రతుకు విధానాన్ని అంతా కూడా వారు మార్చేస్తారు. అది మంచిది కాదని ప్రస్తావన మాటి మాటికి దేవుడు మోషే గారి ద్వారా ఇజ్రాయేలుకు తెలియజేస్తూ వస్తుంటాడు. ఈ 33వ అధ్యాయం అంతా కూడా మనకు కనిపించే మాట ఏంటంటే, వారి ప్రయాణ విధానం ఐగుప్తు మొదలుకొని పాలు తెగులు ప్రతి దేశం వెళ్ళకంటే ముందు వరకు ఏ రీతిగా బయలుదేరి వెళ్ళారో ఆ ప్రస్తావన అంతా కూడా తెలియజేస్తుంటారు. ఈ 34వ అధ్యాయం నుంచి 36 వరకు 3వ భాగంగా మనం తీసుకున్న పిల్లలు దేవుడిచ్చే సలహాలు, సూచనలు, వారి యొక్క హెచ్చరికలు, ఆజ్ఞలు ఈ 34 నుంచి 36 మనకు కనబడుతూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే పిల్లల ఈ సంఖ్యాఖండంలో చాలా విషయాలు ఒక్కొక్క రెఫరెన్స్ బట్టి కూడా మాట్లాడుకుంటే మనకు చాలా చక్కని రీతిలో కొన్ని మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకు మరి ఆరోన్ గారు వెళ్ళొచ్చు కదా, పాలు తెగులు దేశాన్ని స్వాతంత్రించుకోవచ్చు కదా, అంత చేసిన ఆయనకి ఇంకొక పండుగ వరకు ఉంటే బాగుంటుంది మనం అనుకుంటాం కదా. ఇన్ని చేసిన ఆయన అయ్యో అది కూడా చేసి వెళ్తుంటే బాగుంటుంది అంటారు. అయ్యో అని ఇంకా అంటే కొన్ని మనం వింటూ ఉంటాం. అన్నీ బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి, పిల్లలకి పెళ్లి చేశారు, అన్ని బాగా చేశారు, అయ్యో మనమడు మనవరాలు పుట్టిన తర్వాత ఆమెను కూడా చూసుకుని వెళ్తుంది బాగుంటుండే అని మనం ఎలాగైతే మాట్లాడుతూ ఉంటాం. ఇక పెళ్లి చేసుకుంటే బాగుంటుండే, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుండే, ఇప్పుడే దుబాయ్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడే కదా స్టడీస్ అయిపోయి పెళ్లి చేసుకుని దుబాయ్కి జాబ్ కోసం వెళ్తే బాగుంటుండే అని అంటారు. అంటే కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. అలాగే అనిపించిన మాట ఏంటంటే, అంతవరకు అన్ని న్యాయంగా చేసిన వారు కొన్ని విషయంలో పొరపాటు చేశారు కదా. అంతవరకు ఆయన చేసిన మాట ఏంటంటే, అంతవరకు లోకంలో బ్రతికిన వారు, అన్ని దేవతల మధ్య బ్రతికిన వారు వెంటనే దేవుడు మోషే గారిని పిలుచుకోవడం ఏంటి, ఆయన మోషే గారు వెళ్తున్నారు కదా అని ఆహారం గారు ఆయన వెంబడించడం ఏంటి, అంతవరకు లోకంలో విధి విధానాలను ఎక్కువగా తన బ్రతుకులు అన్వయించుకున్న ఆయన మోషే గారి మాటను బట్టి, దేవుడి మాటను బట్టి అయ్యో దేవుడి గారు బ్రతుకులను ఆశ కానీ తిరిగి ప్రయాణంలోనే ఉన్నారు. ఎక్కువగా దేవుడి రుచి మరగలేదు ఆరోన్ గారు. జనులు ప్రేరేపించిన విధానం బట్టి ఒక దూడను చేశాడు బంగారాన్ని ఒలిచి. ఆయన చేసిన విధానం బట్టి ఆయన మీద కూడా తెగులు వచ్చేసింది. ఆయన కూడా దేవుడు పాలు తెగులు దేశాన్ని చూడనివ్వాలనుకోలేదు. ఎందుకంటే పిల్లలు మనుషులు ఘనత పొందుకుంటున్నారంటే అది దేవునికి మహిమ తెచ్చే క్రియ కాదు, ఘనత ఆయన ఇవ్వాలి. లేదు ప్రత్యక్షంగా వారు ప్రేరేపించబడి ప్రత్యక్షంగా కోరుకుంటున్నారంటే దాంట్లో ఏదో అపకీర్తి జరగబోతుందనే విషయం, అది హెచ్చరిక మాత్రం జరుగుతుందని మనకు గుర్తిరగల పిల్లలు. దేవుడు ఇవ్వాలి, దేవుడు అయ్యా నీ పని చేస్తాను, అది నువ్వు ఇస్తే చాలు అనే కృతజ్ఞత ఉండాలి. నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, అభ్యర్థి యొక్క మంచి మాట అదే మనకు ఆధారం. బ్రతుకునిచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆ ప్రతిమకు మాత్రం మొక్కాల్సిన అవసరం. ఇంకా చెప్పాలంటే నీకు ప్రత్యుత్పారము ఇవ్వాల్సిన బాధ్యత కూడా మాకు లేదు. నీకు ఎందుకు సమాధానం ఇవ్వాలి మేము నువ్వు అడిగే ప్రశ్నకు? ఎందుకంటే మా జీవంగల దేవుడు మా పక్షంలో ఆయన రక్షించుటకును దాని నుంచి బ్రతికించడానికి సమర్థుడు. అలాంటి గొప్ప దేవుడు మాకున్నాడు. అందుకని పౌలు గారు మాట్లాడు అంతే, బ్రతికైనా క్రీస్తే చావైనా మేమే. ఎందుకంటే బ్రతికేది క్రీస్తు కొరకే బ్రతుకుతున్నప్పుడు ఇంకా చావు వస్తే భయం ఏంటి? అలాంటి ఒక సూచన ఉన్నప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నిజంగా ఆనంద్ గారు వెళ్తే బాగుండేది అనిపించింది. కానీ ఒక్క మాటను బట్టి ఆయన మనుషులనే కాని మాట పలికిరి అంటాడు. మేము మీ కొరకు ఇలాంటి కార్యాలు చేయాలా అనే మాట ఆరోన్ గారు మోషే గారు పలకకుండా ఉంటే బాగుండేది అనిపించింది. అలాంటి సందర్భమే ఒక సందర్భంలో మాంసం లేక వారంతా కూడా మాంసం లేక అందరూ కూడా ఏడుస్తున్నప్పుడంట మోషే గారు అన్న మాట చాలా హృదయ భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అంటే ఏంటంటే మిమ్మల్ని కన్నామా, మీ అందరికీ భోజనం పెట్టడానికి మాకేం రెస్పాన్సిబిలిటీ ఉంది? దేవుడు కాదు మిమ్మల్ని కన్నది, ఒక జనాంగం అంతా కూడా కన్నది ఆయన కాదు. ఒక పిలుపు మేరకు ఐగుప్తులో నుంచి ఒక 6 లక్షల కాలుబలము 30 లక్షల జనాంగం తీసుకుని వచ్చిన ఆయన కాదా? మీకేమైనా రెస్పాన్స్ అంటే మీ బాధ్యత నా మీద ఎందుకు ఉంది అని మోషే గారు దేవా నువ్వే కదా కన్నది, నువ్వే కాపాడన్నాడు. ఈ సందర్భంకి వచ్చేసరికి మేము నీకు నీళ్ళు రప్పించవలన అనే ఒక కాని మాట మలికిన దాన్ని బట్టి వారికి పాపం కలిగింది, శాపం తగిలింది. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళుండుంటే ఇంకా
ఆయనకున్న నియమాలు ఒక క్రియలు అనేవి వేరేగా ఉండేది. అయినా దేవుడు వారి స్థితిగతులను బట్టి, వారికున్న ఆయుష్కాలను బట్టి, వారికి జీవించిన విధానం బట్టి ఆయన నెమ్మది పొందే స్థలంలో వారిని ఉంచేశాడు. ఒక ఉన్నతమైన స్థితిని మోసే కలిగించాడు. అలాంటి ప్రవక్తను అంట, మోసే లాంటి ప్రవక్తని సాక్షాత్ మన ప్రవీణ యేసులో వారిని దేవుడు ఈ లోకానికి పంపించేశాడు. అంటే ప్రపంచానికి చూపించిందంటే మోసే గారు ఎలాగైతే బ్రతికేశాడో, ఎలాంటి సాత్వికుడో అలాంటి సాత్వికుడే నా ప్రియమైన కుమారుడు కూడా ఈ లోకానికి వస్తాడని మోసను అంత మంచి బ్రతుకు జీవితాన్ని ముందు పెట్టేశాడు. పిల్లలు నాయకుడు అంత గొప్పగా బ్రతికేశాడు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులైనా, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలైనా, విశ్వాసులైనా కొన్ని సందర్భాన్ని బట్టి, మనుషుల రీతిగా ఉన్న విధానం బట్టి కానీ, వారి పరిస్థితులను బట్టి కానీ, కాలక్రమాన్ని బట్టి కానీ, అంటే అనాలోచితంగా మాట్లాడతారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారనే విషయము వీరి జీవితాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఏదేమైనా వారి విశ్వాస జీవితం మాత్రం సన్నగిలిపోలేదు. ఒక మాట కాని మాట అన్నా మళ్ళీ తన తప్పును సరి చేసుకుని బ్రతికినట్టు కనబడుతుంది. అందుకని ప్రధాన యాజకుడు ఆరోన్ అంటాడు. కానీ ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరున్నారు అన్నాడు. అలాగే నా యాజకులలో మోసే, ఆహారం నుండి నన్ను ప్రార్థన చేయవాళ్ళు సమయంలో నుండి అనే మాట మాట్లాడుతున్నాడు. వారు ఉంటే ఏంటి గొప్ప అని అంటే, వారు ఉన్నారు కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఉన్నాను. మా నాన్న ఉన్నాడులేండి, మా డాడీ ఉన్నాడులేండి, మా అమ్మ ఉందిలే, మా మమ్మీకి చెప్తాను, మా డాడీకి చెప్తాను, మా పాపకి చెప్తాను, ఎలాగైతే అంటారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే వాళ్ళు వచ్చి సేవ్ చేస్తారు, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు అంటే నా పక్షంలో వాదించేది వాళ్ళు అన్నట్టుగా నేనున్నాను, నా పక్షాన ఆహారం ఉన్నాడు, ప్రార్థన చేసేవాళ్ళు, నా పక్షాన యాజకులలో ఆరు ఉన్నాడు అని గొప్పగా చెప్తూ ఆహారం గురించి చెప్పాడు. ఆయనను దాన్ని దాటనివ్వకపోయినా కానీ, అయ్యా నువ్వు దాటనివ్వలేదని క్వశ్చన్ చేసి మాట్లాడిన జీవితాలు ఆరుంది కాదు, మోసేది కూడా కాదు. అంత గొప్ప బ్రతికిన జీవితాలు పిల్లలు. 34 నుంచి కొన్ని మాటలు మనం అధ్యయనం జ్ఞాపకం చేసుకునే పిల్లలు. ఇప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. 15 వర్షం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ఇలాగ సెలవిచ్చిను, ఆ దేశంలో మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు, మరియు ఆ దేశంలో మీకు స్వాస్థ్యంగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రంలో ఒక్కొక్క ప్రధాన్ని ఏర్పరచుకొనవలెను. వారెవరనగా వారి గోత్రంలో సరిపోతుంది. ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. అంటే ఇక్కడ మంచి మాట ఏంటంటే, మనం కాలేమ గోత్రం గురించి కూడా ఇక్కడ ప్రస్తావన తీసుకొని వస్తూ ఉంటాడు. ఈ పంచిపెట్టే వారికి ప్రతి గోత్రంలో ఒక్కొక్కరు పెద్దలు నిలబెడుతూ ఉంటారు. అక్కడ వెళ్తున్నారు పర్వతమైన ప్రదేశ దేశం సమీపంగా వచ్చేసారు. ఆల్మోస్ట్ ఇంకా 3 అధ్యాయాలు అనుకోండి. 3 అంటే ఎంత త్వరగా దాటేస్తారు. అలాగే అంత దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత మోషే గారు వెళ్ళిపోతున్నారు. మోషే గారు వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ బాధ్యత తీసుకుంటారు. మరి ఎవరెవరి బాధ్యతలు ఇదంతా కూడా స్వీకరించి మరి పంచిపెడతారంటే ఒక 12 మందిని ఏర్పరచుకున్నారు. ప్రతి గోత్రంలో ఒక పెద్దలు అన్నాడు, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక నిలబెట్టుకున్నాడు. వీరు పంచిపెట్టే బాధ్యత వారి మీద పెడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు అన్నాడు. అంటే యాజకుడు ఎవరున్నారు ఇప్పుడు? ఎలియాజరు ఎవరు ఇప్పుడు? ఆరోను కుమారుడు పిల్లలు. అందుకనే అలా అని ఆయన మర్చిపోయే దేవుడు కాదు పిల్లలు. ఆరోను చేసింది తప్పైనా ఆహారం చేతి కర్రే ఫేమస్. మీకు అర్థమవుతుంది కదా మాటలు. ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నా, వారి జనులు ప్రేరేపించినా అతను సంహరించాలనుకున్నాడు దేవుడు. ఆహారం తీసివేయాలనుకున్నాడు. నిజంగా చెప్పాలంటే దేవుడు సంహరించాలనుకున్నాడు. మోషే తన పక్షం నిలబడి అడ్డుపడతాడు. వద్దు ప్రభు అని వారి కొరకు ప్రార్థన చేస్తాడు. అలా అని ఆయన మోషే కొంతకాలం నెమ్మదిగా బ్రతికినా, నమ్మకంగా బ్రతికినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన గుర్తెరుగున్నాడు. వారి కుటుంబాన్ని ఆశీర్వదించేశాడు. ఎలియాజరుకు ఆ బాధ్యతను ఇచ్చేశాడు. ఎలియాజరు తర్వాత ఫినియాస్కు ఆ బాధ్యతను ఇస్తాడు. ఫినియాస్ స్పెషల్ అనే మాట మనకు గతించిన దినాలు విన్నాం. అతను నా మనసు కలిగిన వాడు, నేను ఆలోచించినట్టుగా నా మనసు కలిగి ఆలోచించిన వాడు, నేను ఓర్వలేంది ఇశ్రాయేలు తాను కూడా సహించలేదు అనే మాట ఫినియాస్ గురించి మాట్లాడతాడు. ఎలియాజరు కుమారుడు గురించి. అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న ఆహారం కుటుంబాల నుంచి వచ్చిన వారు ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు. వీరందరూ కూడా కింది భాగం మనం చూస్తూ ఉంటే 28 వరకు అక్కడ పెద్దలు ప్రధానికులు కనబడుతున్నారు. కానాను దేశంలో ఇశ్రాయేలుకు వారి స్వాస్థ్యం పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే. ఆయన ఆజ్ఞాపిస్తారు. 34 నుంచి 36 వరకు ఆజ్ఞలు, సలహాలు, సూచనలు, దేవుడు ఇచ్చిన నిబంధనలు. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలి, ఏ రీతి భూభాగాన్ని స్వాతంత్రించుకోవాలి. అంతకుముందు అధ్యాయాలన్నీ కూడా ఒక మెట్టు అయితే 34 నుంచి 36 వరకు దేవుడు ఇచ్చే సలహాలు. దేవుడు వారితో సాక్షాత్తు చెప్తున్న మాటలు ఏంటంటే, అయ్యా మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఉన్నతంగా బ్రతకాలి, పంచిపెట్టే విధానాలు బాగుండాలి, క్రమం ఉండాలి, నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. ఇంకా మనకు ప్రస్తావన వస్తూ ఉంటుంది. చివరి భాగం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మంచి మాటలు ఏంటంటే, ఆరోను గారు కాలం చేసి వెళ్ళిపోయారు పిల్లలు. అందరూ గొప్పగా బ్రతికిన యోధులే, ప్రవక్తలే, భక్తులే జీవితాలే. ఇందాక అనుకున్నట్టుగా అయ్యా ఇంకా కొద్దిగా మనం ఇసుకే గురించి మాట్లాడుతాం, ఇంకా కొద్దిగా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే బాగుండని ఆరోను అడిగితే బాగుండేదో, మోషే గారు అడిగితే బాగుండేదో అనిపించింది. అన్నీ చేసి చూసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ ఆయన అన్న మాట ఏంటంటే, దేవుడు ఇచ్చింది అంతే, మారు మాట మాట్లాడలేదు. నువ్వు తీసుకుంటావో తీసుకున్న పర్లేదు,
ఇంతకాలం బ్రతికేసాం కదా, చాలు నీ పని చేశాం కదా, ఇగో ఇక్కడ నుంచి నడిపించేసావు కదా, ఇగో ఇక్కడ నుంచి ఈ బాధ్యత ఇగో నూనె కుమారుడైన యోషువ వెళ్తాడు కదా అని మోషే ప్రస్తావన తీసుకొస్తున్నాడు. 123 సంవత్సరాలు అన్నారు. మరి మోషే గారు బ్రతికిన కాలం ఎంత? 123 సంవత్సరాలు ఎవరు బ్రతికారు? 123 సంవత్సరాలు ఎవరు బ్రతికారు? ఆరు బ్రతికారు. మరి మోషే గారు బ్రతికిన కాలం 123 సంవత్సరాల 120 సంవత్సరాలు. ఒక 3 సంవత్సరాల వయసు తేడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య కనబడుతుంది. అయినా కానీ ఒక కుటుంబం, ఒక ఉన్నతమైన కుటుంబం ఏదైనా ఉంది పాత నియమ జీవితంలో అంటే అబ్రహాం గారి తర్వాత, నోహా గారి తర్వాత, అబ్రహాం గారి తర్వాత, ఇస్సాక్ గారి తర్వాత, యాకోబు తర్వాత అందులో మనకు చాలా కనబడుతుంది. ఆమెకి రాహిలికి విగ్రహాలుగా సొంప ఎక్కువ విగ్రహాలు పట్టుకొని మరీ ఎత్తుకుని తండ్రికి అవ్వదని చెప్పిన తీరు నాకు కనబడుతుంది. కానీ మళ్ళీ ఒక మంచి ఉన్నతమైన కుటుంబం ఏదైనా ఉందంటే మమ్రేను యెకెబెదేలు కుటుంబం. తన కూతుర్ని దేవుడి కొరకు సమర్పించేసింది, ఒక ప్రవక్తనిగా నిలబడిపోయింది, తన పెద్ద కుమారుని ఇచ్చేసింది, చిన్న కుమారుని ఇచ్చేసింది. ముగ్గురు ఉన్నారు. ముగ్గురు దేవుని పనిలో నమ్మకంగానే ఉన్నారు. పిల్లలు ఒడుగురికి వచ్చినప్పుడు తన జీవితాలు సరి చేసుకున్నారు. ముగ్గురికి దేవుడు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చేశాడు. ఆరోను చేసిన క్రియను బట్టి తన కుమార కుటుంబాన్ని మర్చిపోలేదు. మోస చేసిన విధానాన్ని బట్టి తన జనరేషన్లో ఎప్పటికీ మోస పాత నిబంధన కాలమే కాదు, కొత్త నిబంధన కాలంలో కూడా ప్రకటన గ్రంథం వరకు మోస ప్రస్తావన తీసుకుని వస్తూనే ఉన్నాడు. అలాంటి గొప్పవాడు, నెమ్మది గలవాడు, ఇల్లంతట్లో ఇశ్రాయేలు అందరితో నా ప్రపంచం ఏదైతే అనుకున్నానో ఆ ప్రపంచం అంతట్లో ఇగో మోషే నమ్మకమైన వాడు. ఇదంతటి పైన, ప్రపంచం అంతటి పైన ఉన్నవాడు నా కుమారుడు, ప్రియమైన కుమారుడు ప్రభునా యేసుక్రీస్తు. అలాంటి నమ్మకమైన స్థితిగతులను మనం కలిగి ఉండాలి. పిల్లలు మనం లేకపోయినా సమాజం చెప్పుకునే రీతి మన జీవితాలు ఉండాలి. ఆరోను జీవితాలు, తన కుమారుడైన ఎలియాజర్ జీవితం, అతని కుమారుడైన ఫినెహాసు జీవితం, మోషే గారి జీవితం, తర్వాత బాధ్యతలు స్వీకరించబోతున్న యెహోషువ లాంటి జీవితాలు, కాలేబు లాంటి జీవితం, మిగతా 12 మంది పెద్దల జీవితాలు ఒక మార్గనిర్దేశకులు ఉండి ఇశ్రాయేలు భూభాగాన్ని పంచిపెట్టేశారు. తర్వాత నిర్ణయాలు, వారి యొక్క సలహాలు, సూచనలు, దేవుని మాటలు తర్వాత భాగంలో మనం మాట్లాడుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన గాక.